హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిక్స్. ఈ వీడియోలో మనము కృష్ణా జిల్లా యొక్క హెచ్జిటికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి కంప్లీట్గా మాట్లాడదాం. మనము ఇంతకు ముందే చిత్తూరు, అలాగే కర్నూలు, ఈస్ట్ గోదావరి, గుంటూరు సంబంధించిన వీడియోస్ రికార్డ్ చేసి మన ఛానల్లో ఉంచాము. ఎవరైనా అభ్యర్థులు వాటిని చూడకపోతే తప్పకుండా వాటిని చూడండి. ఆ జిల్లాలో ఎగ్జామ్ రాసిన వారు ఉంటే. ఈ కృష్ణా జిల్లాలో రాసిన అభ్యర్థులకి కొంత నాన్ లోకల్ తాకిడి అనేది కొంత తగ్గిందండి. ఎక్కువగా రాయలేదు, లిమిటెడ్ గా మాత్రమే నాన్ లోకల్ రాశారు. సో కాబట్టి ఇక్కడ నాన్ లోకల్ అభ్యర్థులు ప్రతి క్యాస్ట్ లోను మేము ఇచ్చిన అబ్స్ట్రాక్ట్ స్కోర్ కి +5 మార్క్స్ యాడ్ చేసుకోండి. అది ఏ క్యాస్ట్ అయినా సరే, సరేనా? సో ప్రతి చోట మేము నాన్ లోకల్ అని చెప్పాల్సిన ఇక్కడ వస్తే కొంచెం లెంత్ అయిపోతుంది కాబట్టి ముందుగానే చెప్తున్నాము. +5 మీరు యాడ్ చేసుకోండి. సో ఈ సర్వే మీ ముందు తీసుకురావడం కోసం మేము దాదాపుగా 750 మెంబర్స్ కంటే ఎక్కువ మంది యొక్క శాంపుల్స్ మేము సేకరించామండి. ఇప్పటి వరకు మన సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మీకు క్యాస్ట్ వైజ్ గా కూడా ఏ ఏ మార్కులు ఎంతమంది పొందారు, ఆ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది మన సర్వేలో పార్టిసిపేట్ చేశారు, ఇలా అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ఎగ్జాక్ట్ నెంబర్స్ ని ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా పొందుతారని ఆశిస్తూ, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా వీడియో కింద కమెంట్ చేయండి. వాటన్నిటికీ తప్పకుండా మేము రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాము. లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా కృష్ణా జిల్లాలో ఓసీ అభ్యర్థులను గనక మనం చూసినట్లయితే, ఇక్కడ ఓపెన్ కేటగిరీలు అంటే అందరూ ఓపెన్ కేటగిరీలోకి వస్తారండి. కానీ ఇక్కడ మేము దేని గురించి మాట్లాడుతున్నామంటే, ఓసీ అభ్యర్థులు అంటే కేవలం ఇతర క్యాస్ట్లకు సంబంధించని, అలాగే ఈడబ్ల్యూఎస్ వర్తించని అభ్యర్థులు మాత్రమే మేము ఓసీగా పరిగణించాము. ఇక్కడ మనకి అప్లై చేసిన వాళ్ళు, హెచ్జిటి ఎగ్జామ్కి అప్లై చేసిన వారు దాదాపుగా 1150 మంది ఉన్నారండి. సరే, కొంతమంది అడుగుతున్నారు ఈ నెంబర్ మీరు ఎలా తీసుకున్నారు సార్ అంటే, మనకి న్యూస్ పేపర్లో ఏ జిల్లాలో ఏ క్యాస్ట్లో ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారో ఆ కటింగ్స్ ఒకసారి వేశాడండి. వాటిని మేము కట్ చేసి పెట్టుకున్నాము, తర్వాత అభ్యర్థులకు అనాలిసిస్ చేయడానికి పనికి వస్తుందని. అందులో దాదాపుగా ఇక్కడ చూడండి 2300 మంది ఓసీ అభ్యర్థులు అప్లై చేశారు అని ఉందండి. ఇది స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి ఇద్దరికి కలిపి మనకి పేపర్లో వేయడం జరిగింది కాబట్టి అందులో సగం మందిని సుమారుగా మేము ఎస్జిటికి కన్వర్ట్ చేసామన్నమాట. స్కూల్ అసిస్టెంట్ లో అన్ని సబ్జెక్టులు కలిపి సగం మంది, కేవలం ఎస్జిటి ఒక దాంట్లోనే సగం మంది ఉంటారని చెప్పేసి మేము ఊహిస్తున్నాము. ఇందుకు ఒక 50 మంది అటు ఇటుగా ఉండొచ్చు. మాక్సిమం 50 నుంచి 100 మధ్యనే తేడా ఉంటుంది, సరేనా? సో కాబట్టి 1150 మంది అభ్యర్థులు అప్లై చేశారు. మన సర్వేలో కేవలం ఓసీ వాళ్ళు చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారండి. దీనికి కారణం ఏంటంటే, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు కానీ ఇందులో మేము 55 కంటే తక్కువ వచ్చిన వారిని తీసుకోలేదు సర్వేకి. ఎందుకంటే అంతగా వారికి తీసుకున్నా కానీ వారికి ఉపయోగం ఉండదని చెప్పేసి, యావరేజ్ ప్రభావితం అవుతుందని చెప్పేసి 55 మార్క్స్ కంటే లేదా 60 మార్క్స్ కంటే తక్కువ ఉన్న వారిని మేము ఇక్కడ ఈ సర్వేలో తీసుకోలేదన్నమాట. వాళ్ళని ఎలిమినేట్ చేసాం. అందుకని ఇక్కడ శాంపుల్స్ మనకి 28 శాంపుల్స్ మాత్రమే మీకు కనిపిస్తున్నాయండి. ఒకసారి జాగ్రత్తగా గమనించారంటే, ఈ ఈ 28 మందిలో 80 నుంచి 85 మధ్య మార్కులు పొందిన వారు 6 విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి. 75 నుంచి 79 మార్కుల మంది వచ్చిన వాళ్ళు 2 స్టూడెంట్స్ ఉన్నారండి. అలాగే 70 నుంచి 74 మధ్య వచ్చిన అభ్యర్థులు ఒక 6 ఉన్నారు. 60 నుంచి 69 వచ్చిన వారు 10 మంది ఉన్నారు. 60 నుంచి 64 మార్కులు వచ్చిన వారు 3 ఉన్నారు. సో సార్, మరి వీళ్ళందరికీ కలిపి అసలు ఓపెన్ లో మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చండి కట్ ఆఫ్ అంటే, వీరందరికి 3 చేసామండి. అంటే సగటు చేసాము, మధ్యగతం చేసాము, అలాగే బాహుళగం చేసాము. వాటన్నిటి యొక్క సరాసరి మాకు 76 వచ్చిందండి. సో కాబట్టి మనం యావరేజ్ మార్క్స్ ని 76గా భావించవచ్చు. ఎవరైతే మీరు ఓపెన్ క్యాస్ట్ స్టూడెంట్స్ అయ్యింది ఓపెన్ లో జాబ్ పొందాలనుకుంటారో, మీరు 76 మార్కుల కంటే ఎక్కువ గనక పొంది ఉంటే మీరు హోప్ పెట్టుకోవచ్చు అండి. నార్మలైజేషన్ లో భారీ మార్పులు ఏం జరగకుండా ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశము ఎక్కువగా ఉందని చెప్పేసి మీరు భావించండి. తర్వాత ఓపెన్ అభ్యర్థులు అయినప్పటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందనుకోండి, వాళ్ళని ఇక్కడ చూపించాం చూడండి. ఇక్కడ టోటల్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వారు 720 మంది ఉన్నారండి. 720 మంది. ఇందులోంచి మన సర్వేలో చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు చాలా ఎడ్జ్ లో ఉంటారు, ఎన్ని మార్కులు కట్ ఆఫ్ వస్తుందో తెలియదు కాబట్టి. సో 116 మంది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ దాదాపుగా మన సర్వేలో పార్టిసిపేట్ చేశారండి. దాదాపుగా 15 to 18% మనకి పార్టిసిపేట్ చేశారు. సో మనకి పోస్టులు 41 నుంచి 41 ఏమన్నా లోకల్ వారికి, 10 పోస్టులు ఏమన్నా నాన్ లోకల్ వారికి, మొత్తం 51 పోస్టులు ఉన్నాయి అనమాట. మనకి రోస్టర్ ప్రకారం చెప్తున్నాము. రియల్ గా చూసుకుంటే ఇంకా కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకుంటే. సో నేను ఓన్లీ రోస్టర్లో ఇచ్చిన పోస్టుల వరకే చెప్తున్నానండి, మీరు కంపేర్ చేసుకుంటానికి కాంపిటీషన్ ని వీలుగా ఉంటుందని, సరేనా? ఇందులో 80 నుంచి 85 మార్కులు వచ్చిన వాళ్ళు ఇక్కడ 14 మంది ఉన్నారండి. సో ఈడబ్ల్యూఎస్ కోటాలో వీళ్ళందరూ మాక్సిమం ఓపెన్ లోకి వెళ్ళిపోతారు.
తర్వాత మనకి 70-79 మార్కులు వచ్చిన వాళ్ళు, అంటే 80 లోపు వచ్చిన వాళ్ళు 22 మంది అభ్యర్థులు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నారు. తర్వాత 70-74 వచ్చిన వాళ్ళు ఒక 15 మంది అభ్యర్థులు ఉన్నారు. 65-69 వచ్చిన వాళ్ళు 16 మంది ఉన్నారు. 60-64 64 మధ్య వచ్చిన వాళ్ళు 34 మంది అభ్యర్థులు ఉన్నారు. సో కాబట్టి వీళ్ళందరి యొక్క యావరేజ్ కానీ మధ్యగతం కానీ బాహుళకం కానీ మీన్ మీడియన్ మూడు మూడు కనుక్కొని వాటి సరాసరిని కనుక మేము రౌండ్ ఫిగర్ చేసుకుంటే మాకు 71 గా అనిపిస్తూ ఉందండి ఇక్కడ సరాసరి మార్కులు అనేవి. సో మీరు ఒకరిద్దరితో పోల్చుకుని మీ మార్కులను చూసే కంటే కూడా ఇంతమందితో 116 మందితో మీ క్యాస్ట్ లో ఉన్న వారితో పోల్చుకుంటే మీకు ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 1000 మంది అయినా కానీ సుమారుగా ఇలాగే ఉంటుంది. ఇది 10 టైమ్స్ అయినా కానీ, ఎందుకంటే 10-5 శాంపుల్స్ తీసుకున్న సర్వే కాదు, సరేనా? కాబట్టి 71 ఉండొచ్చండి. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉన్నారో, ఓసీ స్టూడెంట్స్ అయ్యుండి మీరు 71 టెట్ ప్లస్ డిఎస్సి కలిపి 71 మార్క్స్ కనుక మీరు పొంది ఉంటే ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ ని సాధించినట్లండి. ఒక 2-3 మార్కులు అటు ఇటు ఉన్నా కూడా మీకు కొంత మేలు జరిగే అవకాశం ఉంది ఇక్కడ, సరేనా? నెక్స్ట్ చూద్దాం మనము. నెక్స్ట్ బీసీఏ అభ్యర్థులు కనుక మనం చూసుకుంటే, ఈ బీసీఏ అభ్యర్థులు ఇక్కడ 1000 మంది మనకి అప్లై చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఒక 50 మంది అటు ఇటుగా ఉండొచ్చు ఇక్కడ అభ్యర్థులు. మన సర్వేలో సుమారుగా 106 మంది అభ్యర్థులు పార్టిసిపేట్ చేశారండి. మనకి పోస్టులు బీసీఏ కేటగిరీలో 28+8 ఉన్నాయండి. అంటే 28 లోకల్ వారికి, 8 నాన్ లోకల్ వారికి. ఈ నాన్ లోకల్ వారికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మొత్తం కలిపి 36 పోస్టులు మనకి బీసీఏకి రిజర్వ్ అయి ఉంటే 80-85 మధ్యలో మార్కులు పొందిన వారండి 12 మంది అభ్యర్థులు ఉన్నారండి. వీళ్ళు మాక్సిమం ఓపెన్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత 79-75 మంది 75 మధ్య మార్కులు వచ్చిన వాళ్ళు 16 మంది ఉన్నారు. అలాగే 74-70 మార్కులు వచ్చిన వాళ్ళు 24 మంది ఉన్నారు. అలాగే 69-65 మార్కులు వచ్చిన వాళ్ళు 18 మంది ఉన్నారు. 64-60 వచ్చిన వాళ్ళు 16 మంది ఉన్నారు. అలాగే 59-55 వచ్చిన వాళ్ళు 4 ఉన్నారు. 54-50 మార్కులు వచ్చిన వాళ్ళు 18 మంది ఉన్నారు. తర్వాత 49-45 మార్కులు వచ్చిన వాళ్ళు ఇక్కడ లేరు. 45 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఒక 6 ఉన్నారు అనమాట. అందరి మార్కులు మేము ఇక్కడ 45 కంటే తక్కువ వచ్చిన వారిని కూడా మా సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి మార్కులు తీసుకున్నామండి. అలా తీసుకోగా మాకు వీళ్ళందరి యొక్క సరాసరి ఎంత వచ్చింది, యావరేజ్ మార్క్స్ అంటే 67.5 అండి. ఓకేనా? బీసీఏ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు కనుక ఉంటే మీరు 67.5 మార్కులు టెట్ ప్లస్ డిఎస్సి కలిపి మీరు కనుక సాధించినట్లయితే మీకు కొంత హోప్ ఉంటుందండి. ఇక్కడ మా ఉద్దేశం కేవలం 67 మార్కులు కట్ ఆఫ్ ఉంటుందని కాదు, సరేనా? మీకు నార్మలైజేషన్ తర్వాత కొన్ని మార్కులు పెరుగుతాయి. అలా మార్కులు పెరిగిన తర్వాత కదా కట్ ఆఫ్ చూస్తాడు. కానీ మీరు కనుక 67.5 కంటే ఎక్కువ మార్కులు కనుక సాధిస్తే మీరు మంచి స్కోర్ చేసినట్లు. తర్వాత బీసీబీ అభ్యర్థులను కనుక చూసామంటే, ఈ బీసీబీ అభ్యర్థుల్లో మొత్తం మనకి 1250 మంది అభ్యర్థులు ఉన్నారండి. బీసీబీ కేటగిరీలో మనకి అప్లై చేసిన వాళ్ళు. మనకి సర్వేలో పాల్గొన్న వారు 104 మంది ఈ సర్వేలో పార్టిసిపేట్ చేశారు. దాదాపుగా బీసీఏ అభ్యర్థులతో ఈక్వల్ గా పార్టిసిపేట్ చేశారు. పోస్టులు 40-49 ఉన్నాయండి. మీకు కంపేర్ చేసుకుంటారని ఇవి రెండు బీసీబీ పక్కనే ఇచ్చాం. ఎందుకనే చూడండి, మీకు ఇక్కడ 60-64 మార్కులు పొందిన వారు ఇక్కడ బీసీబీ అభ్యర్థుల్లో చాలా ఎక్కువ మంది. యావరేజ్ చూసుకుంటే ఇక్కడ ఎక్కువ ఉందండి. సో అందుకని మాకు యావరేజ్ చూసినప్పుడు కూడా దాదాపుగా 65 మాత్రమే వచ్చింది. కానీ మీరు ఇంతకంటే పెద్ద నెంబర్స్ చూసుకోండి. 69-65 మధ్యలో 16 మంది ఉన్నారు. 74-70 మధ్యలో 24 మంది ఉన్నారు. 79-75 మధ్యలో 16 మంది ఉన్నారు. 80-85 మధ్యలో 12 మంది అభ్యర్థులు ఉన్నారు. మనం తీసుకున్న శాంపుల్స్ లోనే. ఇంకా పార్టిసిపేట్ చేయాల్సిన వాళ్ళు ఇంకా 90% ఉన్నారు. కేవలం మనం ఒక 10% పీపుల్ మాత్రమే ఇక్కడ శాంపుల్స్ తీసుకున్నాం. సో మాక్సిమం యావరేజ్ ఎంతే ఉంటుంది. కానీ ఇక్కడ మా ఒపీనియన్ ఏంటంటే, బీసీబీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇది 65 అనేది సరాసరి అంటే సగటు వస్తుంది. కానీ బాహుళకం చూసుకున్నా లేదా మనకి మధ్యగతం చూసుకున్న 67 దగ్గరగా ఉంటుందండి. 66 పాయింట్ సంథింగ్ వస్తుంది అనమాట. సో కాబట్టి 65-60 ఇక్కడ వేరియేషన్ కొంచెం కనిపిస్తుంది, బాహుళకానికి సగటుకి అలా మధ్యగతానికి కలిపి. సో కాబట్టి మీరందరూ చూసుకుంటే అభ్యర్థులందరూ 65-67కి మధ్యలో ఉన్నవారు కూడా కొంత స్టేబుల్ గా ఉండండి. మీరు 67 కంటే కనుక టెట్ ప్లస్ డిఎస్సి ఎక్కువ సాధించారనుకోండి, మీకు మంచి అవకాశం ఉందని మీరు భావించండి. నార్మలైజేషన్ లో మీకు మంచి స్కోర్ కనుక యాడ్ అయితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం బీసీసీ అభ్యర్థులు కనుక మనం చూసామనుకోండి, ఇక్కడ మొత్తం అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళు కేవలం 400 మంది మాత్రమే ఉన్నారు. మనకి సర్వేలో పాల్గొన్న వారు 14 మంది పాల్గొన్నారండి బీసీసీలో. తర్వాత మనకి పోస్టులు 5 పోస్టులు స్పెషల్ గా ఇక్కడ రిజర్వ్ అయి ఉన్నాయండి. ఈ మనకు ఫార్వర్డ్ చేసిన వాటిలో 80-85 మధ్యలో
80కి 85కి మధ్యలో మనకి ఒకరు ఉన్నారండి. వీళ్ళు మాక్సిమం ఓపెన్‌లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. ఇంకా ఎక్కువ అసలు 70 పైన ఇంకెవరు మెన్షన్ చేయలేదు. 70 స్పేస్ అంతా 80 నుంచి 70 మధ్య స్పేస్ అంతా ఖాళీగా ఉంది. 60కి 64 మధ్యలో ఒక ముగ్గురు వ్యక్తులున్నారు. 55కి 59కి మధ్యలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఇంకా 45 కంటే తక్కువ, తర్వాత 45, 49 కంటే మధ్యలో ఒకటుండి మిగతా వాళ్ళందరూ 45 కంటే తక్కువ ఉన్నారండి. సో, వాళ్ళ మార్కులు ఇక్కడ మేము ఇవ్వలేదు. సో, ఇవన్నిటిని మనం యావరేజ్ చేసినా మనకి 62 వస్తుంది. కానీ మీకు ఇంతకుముందు ఎప్పుడూ చెప్తూ ఉంటాను. పోస్టుల సంఖ్య 5 మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ యావరేజ్ కట్ ఆఫ్ మనల్ని గెస్ చేయలేము. కొంత మార్పులు, చేర్పులు ఉండొచ్చు. కానీ ఇలాగే గనక అభ్యర్థులందరి మార్కులు గనక ఉంటే దాదాపుగా 62 కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే 65 కంటే ఎక్కువ గనక మీరు స్కోర్ చేస్తే మీరు చాలా సేఫ్‌గా ఉన్నట్లేనండి. ఇక్కడ బీసీసీ అభ్యర్థులు గనక ఎవరైనా ఉండుంటే. మీకు ప్రమాదం తెలుసు. తక్కువ పోస్టులుంటే ఏమవుతది? ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు 70, 70 వచ్చినాయనుకోండి. మీకంతే ముందున్నారనుకోండి. మీకు లాస్ అయిపోతారనమాట. సో, ఇలా లేకుండా గనక ఉంటే ఎవరైనా అభ్యర్థులు ఇదే రేంజ్‌లో 60కి 65 మధ్యలో మాత్రం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారని మేము భావిస్తూ ఉన్నాము. అందరి మార్కులు కూడా అలాగే ఉండే అవకాశం ఉంటే మీరు మంచి పొజిషన్‌లో ఉంటారు. 65 కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు కొంత స్టేబుల్‌గా ఉండండి. మీకేదైనా డౌట్ ఉంటే నేను చెప్పిన దాంట్లో అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. మీకు కాస్ట్ వైస్‌గా ఇంత డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఎక్కడ దొరకదండి. మేము దాదాపుగా హడావిడిగా చేయకుండా ప్రతి జిల్లాకి శాంపిల్స్ అన్నిటిని సేకరించుకొని మీకు మంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, మాకు తెలిసిన మ్యాథ్స్ ఫార్ములాలన్నీ ఉపయోగించి ఎంత ఉండొచ్చు, నిజాయితీగా మన అభ్యర్థులకు చెప్పాలి, వాళ్ళలో లేనిపోని కంగారు నింపకూడదనే ఉద్దేశంతో కొంత టైం తీసుకునైనా సరే నంబర్ ఆఫ్ శాంపిల్స్ వచ్చిన డిస్ట్రిక్ట్స్‌లో నుంచి వాళ్ళందరికీ సైంటిఫిక్ వేలో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాం. మా వర్క్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సరైన సమాచారాన్ని మాత్రమే మన ఛానెల్‌లో మీకు వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ బీసీడీ అభ్యర్థులు గనక చూసారనుకోండి. బీసీడీ అభ్యర్థులు 1000 మంది ఉన్నారండి. ఒక 50 మంది అటు ఇటుగా ఉండొచ్చు. ఇక్కడ మన సర్వేలో 92 మంది పాల్గొన్నారు. సుమారుగా 10% అండి. పోస్టులు 30+8 రిజర్వ్ అయిన పోస్టులు ఈ క్యాస్ట్‌లో 30+8 పోస్టులు రిజర్వ్ అయినాయి. సో, ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించారంటే 85కి 80కి మధ్యలో 10 మంది అభ్యర్థులు కనిపిస్తున్నారండి ఇక్కడ. వీళ్ళందరూ ఓపెన్‌కి షిఫ్ట్ అయిపోయే అవకాశం ఉంటది. 79-75 మధ్య 10 మంది ఉన్నారు. వీళ్ళు క్యాస్ట్‌లోకి రావచ్చు. ఒక టైం బాగోపోతే. తర్వాత 74కి 70కి మధ్యలో 12 మంది ఉన్నారు. 69కి 65కి మధ్యలో 14 ఉన్నారు. ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారండి. చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ 64-60కి మధ్యలో కనిపిస్తూ ఉన్నారు ప్రతి సెషన్‌లో కూడా. అంటే ప్రతి క్యాస్ట్‌లో కూడా. సరేనా? 64-60 మంది 24 మంది అభ్యర్థులు ఉన్నారు. 59-55 మధ్య 6 అభ్యర్థులు ఉన్నారు. 54-50 మధ్య 8 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 49-45 మధ్య 6 ఉన్నారు. బిలో 45 ఒక 2 శాంపిల్స్ మేము సేకరించగలిగాము. ఇప్పటి వరకు మేము ఈ వీడియో చేసే టైంకి మన లింక్‌లో మీ సర్వే వివరాలు పోస్ట్ చేసిన వారిలో. సో, వీటన్నిటిని గనక మనం యావరేజ్ చేసి బాహుళకము, తర్వాత మధ్యఘాతం కనుక్కొని వాటి సరాసరి గనక మనం చూసుకుంటే మాకు 66 మార్కులుగా తెలుస్తుందండి. కానీ ఇది ఎందుకని ఇట్లా ప్రభావితం అవుతుందంటే అండి, ఈ రేంజ్‌లో ఎక్కువ మంది అభ్యర్థులున్నారు. సర్వేస్‌లో ఈ ఈ వీళ్ళే ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకని వాళ్ళకి టెన్షన్ అన్నమాట. వాళ్ళు పూర్తిగా లాస్‌లోనూ లేరు. అలానే కంఫర్టబుల్ పొజిషన్‌లోనూ లేరు. అంటే ఇది మాకు రాదు అని వదిలేయను లేరు. అలాగే మాకు ఇది కన్ఫర్మ్‌గా వస్తుందని స్టేబుల్‌గా ఉండలేరు. కాబట్టి ఈ 3 జోన్స్‌లో ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ మంది శాంపిల్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అది ఏ క్యాస్ట్‌లోనైనా మీరు గమనించండి. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ కంగారు ఉంటుంది కాబట్టి. సో, కాబట్టి ఈ వీళ్ళే ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ శాంపిల్స్ ఎక్కువ వీటి వల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు 66 అనేది యావరేజ్ వచ్చినప్పటికీ మేము +2 ఉండొచ్చని అనుకుంటూ ఉన్నామండి. ఎక్కువ మంది మార్కుల్ని ఇండివిడ్యువల్‌గా మేము పరిశీలించిన తర్వాత ఇలా జోనల్స్‌గా కాకుండా. సో, అంటే 66 కంటే మీరు ఎక్కువ గనక స్కోర్ చేసుంటే మీరు మంచి కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉన్నట్లుగా మీరు భావించండి. ఎవరైతే కృష్ణా జిల్లాలో ఉన్న బీసీడీ అభ్యర్థులు. సరేనా? లేకుండా ఒకవేళ 60 కంటే గనక మీరు బాగా లోలో ఉంటే మాత్రం మీకు ఛాన్సెస్ కొంచెం కష్టమైనయండి. మీరు దానికి మైండ్‌ని ప్రిపేర్ చేసుకోండి. మీకు నార్మలైజేషన్ భారీగా లాభం చేస్తే తప్ప మీరు సేఫ్ అయ్యే అవకాశం మనకు కనిపించట్లేదు. 60 దాటిన తర్వాత ప్రతి ఒక్క స్టెప్‌లోనూ చాలా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటున్నారు. కాబట్టి మీరు 66, 68 గనక స్కోర్ చేయగలిగితే మీకు మంచి స్కోర్ అని మీరు భావించొచ్చు. నెక్స్ట్ బీసీఈ అభ్యర్థుల గురించి చూద్దామండి. బీసీఈ అభ్యర్థులు మొత్తం మనకి అప్లై చేసిన వాళ్ళు సుమారుగా 1000 మంది ఉన్నారండి. సో, ఇందులో మన సర్వేలో పాల్గొన్న వారు 34 మంది మాత్రమే పాల్గొన్నారు. సో, ఇక్కడ పోస్టులు 16+5 మొత్తం 21 పోస్టులు బీసీఈ కేటగిరీలో రిజర్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చూసారనుకోండి, మనకి ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో పెర్ఫార్మెన్స్ కొంచెం తక్కువగానే మనకు కనిపిస్తూ ఉంది. సో, ఎందుకని బీసీఈలో 80కి 85 మధ్య కేవలం 20 మంది అభ్యర్థులే ఇక్కడ మన సర్వేలో
వాళ్ళ సమాచారాన్ని ఇచ్చారండి. ఇక్కడ 1000 మంది ఉంటే కేవలం 10 మందికి పైగా 80 కంటే ఎక్కువ మార్కులొస్తే, ఇక్కడ 1000 మంది ఉంటే కేవలం ఇద్దరికి మాత్రమే 80 కంటే ఎక్కువ మార్కులొచ్చాయి. వీళ్ళు ఓపెన్‌లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. 79, 75 ఈ జోన్ అసలు పూర్తిగా ఎంప్టీగా ఉంది. ఎవరు వాళ్ళ మార్కుల్ని ఈ జోన్‌లో మెన్షన్ చేయలేదు. సో, 74, 70కి మధ్యలో ఒక 6గురు స్టూడెంట్స్ ఉన్నారండి. 69, 65కి మధ్యలో ఒక 6గురు స్టూడెంట్స్ ఉన్నారు. 64కి, 60కి మధ్యలో ఒక ఇద్దరు స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. 59, 55 మధ్యలో ఒక 8 మంది స్టూడెంట్స్. ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారండి. 55-59 మధ్యలో. సో, 54, 50కి మధ్యలో ఒక 6గురు స్టూడెంట్స్ ఉన్నారు. 49, 45కి మధ్యలో ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. బిలో 45 కంటే 45లో ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. సో, కాబట్టి వీళ్ళందరి యొక్క యావరేజ్‌ని గనక మనం పరిగణనలోకి తీసుకుంటే, మనకు సగటు ఎంత ఉండొచ్చు అంటే 61 వచ్చిందండి మాకు బాహుళకం, అలాగే మధ్యగతం మరియు సగటు అన్నిటి యొక్క సరాసరి అన్నమాట. సరేనా? కానీ ఇక్కడ రియాలిటీ చూసుకుంటే 61 కంటే కూడా తక్కువ ఉండే అవకాశాలే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి బీసీఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక 60కి కొంచెం అటు ఇటుగా మీరు స్కోర్ చేసినా గానీ, మీకు నార్మలైజేషన్‌లో కొంత మేలు చేస్తే ఇక్కడ మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు, మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఇక్కడ మీకు లేకపోలేదండి. మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే బీసీఈ అభ్యర్థులు 65 కంటే ఎక్కువ స్కోర్ చేశారో, మీరు కొంత కంఫర్టబుల్ పొజిషన్‌లోనే ఉన్నట్లుగా మీరు భావించాలి. ఎందుకంటే ఈ 70 అబోవ్ ఉన్న వారంతా ఓపెన్‌లోకి వెళ్ళిపోతే, మీకు ఈ జోన్‌లో ఎక్కువగా కనిపిస్తున్నారండి. 74కి, 70కి మధ్యలో. వీళ్ళు ఎంతమంది ఉంటారు అనే దాని పట్ల మీకు నెక్స్ట్ జోన్‌లో అవకాశం ఉంటుందా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా వేరే వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీకు మంచి అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 65 అనేది మంచి స్కోర్ అండి. ఒక 60కి అటు ఇటుగా ఉన్నా కూడా మీరు కొంతవరకు హోప్స్ పెట్టుకోవచ్చు. నార్మలైజేషన్‌లో మీకు కొంత హెల్ప్ అవుతది. అయితే మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ చూద్దాం. ఎస్సీ కేటగిరీకి వచ్చామనుకోండి. ఎస్సీ 1లో కేవలం అభ్యర్థులు 13 మందే ఉన్నారు. మన సర్వేలో పాల్గొన్న వారు ఒక 5గురు వ్యక్తులు పాల్గొన్నారు. వాళ్ళు ఇచ్చిన స్కోర్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఒకళ్ళు 42, ఇంకొక వ్యక్తి కూడా 42 ఇచ్చాడు. 53.47 ఇచ్చారండి ఒకరు. తర్వాత ఒకరు 55 ఇచ్చారు. ఒకరు 60 ఇచ్చారు. సో, కాబట్టి ఇక్కడ మనకి యావరేజ్ అనేది 55 వచ్చినప్పటికీ, ఇక్కడ పోస్టులు చూసారంటే కేవలం 4 పోస్టులున్నాయి. సో, ఈ 13 మంది అభ్యర్థుల్లో ఎవరైతే 60 దాటుతారో వాళ్ళకి కన్ఫర్మ్‌గా వచ్చేస్తుంది. ఓకేనా? 55 ఉన్నప్పటికీ కూడా మీకు ఛాన్సెస్ ఉంటాయి. మీ ముందు గనక మిగతా వాళ్ళు గనక లేకపోతే. సరేనా? ఇది గమనించండి మీరు. సో, తక్కువ పోస్టులు ఉన్నప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా ఆ యావరేజ్ చెప్పలేము. అలా చెప్పినా అది కరెక్ట్ అవ్వకపోవచ్చు. కాబట్టి అందుకని మీకు రియాలిటీలో వచ్చిన మార్కులు కూడా ఇచ్చేసామన్నమాట. అవి చూసి మీరే ఒక అంచనాకి రండి. తర్వాత నెక్స్ట్ మనము ఎస్సీ2 కేటగిరీకి సంబంధించిన అభ్యర్థుల గురించి మనం మాట్లాడామనుకోండి. ఇక్కడ అభ్యర్థులు మొత్తము 2115 మంది ఉన్నారు. మన సర్వేలో సుమారుగా 100 మంది, 98 మంది పార్టిసిపేట్ చేశారు. పోస్టులు మనకి 29+9 మొత్తం 38 పోస్టులు ఇక్కడ రిజర్వ్ అయ్యిగా మనకు కనిపిస్తున్నాయి. ఇందులో 85కి, 80కి మధ్యలో ఉన్నవారు ఒక నలుగురున్నారు. వీళ్ళు ఓపెన్‌కి వెళ్ళిపోతారని మీరు భావించండి. తర్వాత 79-75 మధ్యలో ఒక ఇద్దరు వ్యక్తులున్నారు. 74, 70కి మధ్యలో 14 మందున్నారు. 69, 65 మధ్యలో 16 మందున్నారు. 64, 60కి మధ్యలో ఒక 6గురున్నారు. 59, 55కి మధ్యలో 14 ఉన్నారు. 54, 50కి మధ్యలో 14 మందున్నారు. 49, 45 మధ్యలో ఒక 10 మంది అభ్యర్థులు. 45 కంటే తక్కువ ఒక 14 మంది అభ్యర్థులున్నారు. సో, కాబట్టి వీళ్ళందరి యొక్క యావరేజ్‌ని గనక మనం కాలిక్యులేట్ చేసామనుకోండి, ఆ యావరేజ్ ఎంత ఉండొచ్చు అని గనక మనం చూస్తే 60 అండి. 60 మార్క్స్‌ని మనము సగటు, మధ్యగతం, బాహుళకం యొక్క సరాసరిగా మనం ఇక్కడ భావించొచ్చు. సో, కాబట్టి ఎవరైతే మీరు 60 కంటే ఎక్కువ స్కోర్ చేశారో ఎస్సీలో గ్రూప్ 2 అభ్యర్థులున్నారో వారు మీరు జాబ్ పట్ల కొంత హోప్ పెట్టుకోవచ్చు. అంటే నార్మలైజేషన్ మళ్ళీ మీకు హెల్ప్ అవ్వాలండి. కేవలం 60 మార్కులు వచ్చేది మాకు ఉద్యోగం వచ్చేద్దాకంటే కాదు మళ్ళీ. ఇక్కడ నేను చెప్తున్న కట్ ఆఫ్‌లన్నీ ఏంటంటే ఆ రేంజ్ కంటే మీకు ఎక్కువ రావాలి. ఎంత ఎక్కువ వస్తే మీరు అంత స్టేబుల్ అవుతారనమాట. ఇక అంతకంటే తక్కువ తగ్గారనుకోండి మీకు ఛాన్సెస్ అనేవి కష్టమైపోయినట్లుగా మీరు భావించాలి. నార్మలైజేషన్ భయంకరంగా మీకు హెల్ప్ అవ్వాలి తప్పితే. అంతేగాని సార్ ఎస్సీకి 60 అని చెప్పారు. మాకు 68 వచ్చింది కట్ ఆఫ్ అని అనుకోవద్దు మీరు. 68, 70 కూడా రావచ్చు కట్ ఆఫ్ అనేది. ఎందుకని నార్మలైజేషన్‌లో మీకు 8 మార్కులు పెరుగుతాయి కదా! సో, కాబట్టి 60 కంటే ఎక్కువ ఉండాలి మీరు. అలాగే మీకు నార్మలైజేషన్‌లో హెల్ప్ అవ్వాలి. 7, 8 మార్కులు కలవాలి. అలా కలిస్తే అప్పుడు మీకు కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్ అన్నమాట. ఇప్పుడు వచ్చింది ఎవరు అంచనా వేసి ఇంతే కట్ ఆఫ్ ఉంటుందని మనం చెప్పలేం. సరేనా? సో, ఓపెన్‌లో ఉన్న వారికి 76 వచ్చేస్తే మాకు కట్ ఆఫ్ ఇంతే ఉంటుందంటే కాదు. మీకు కూడా నార్మలైజేషన్ హెల్ప్ అవ్వాలి. 80 దాటాలి. సరేనా? అప్పుడే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉంటారు. కానీ 76 అనేది మీరు స్టేబుల్‌గా ఉండదగిన స్కోర్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనము ఈ ఎస్సీలో గ్రూప్ 3 గనక చూసామనుకోండి. సారీ అండి. ఇక్కడ పోస్టుల సంఖ్య కొంచెం పొరపాటు పడినట్లుంది. గ్రూప్ 2 కంటే ఇక్కడ కొంచెం ఎక్కువ రిజర్వ్ అయి ఉన్నాయి చూసినప్పుడు. నేను ఒకసారి వెరిఫై చేసి మీకు కామెంట్ సెక్షన్‌లో మళ్ళీ దాన్ని రీపోస్ట్ చేస్తాను పోస్టుల సంఖ్యను మాత్రం. సో, కాబట్టి ఇక్కడ పోస్టుల సంఖ్యను మళ్ళీ ఎడిట్ చేస్తాను. తప్పుగా అనుకోవద్దు. ఇంకా వీళ్ళ జోన్స్ గనక చూస్తే 85-80 మధ్యలో
85 నుంచి 80 మధ్యలో 8 మంది అభ్యర్థులు ఉన్నారండి. 79, 75 మధ్యలో 6 ఉన్నారు. 74, 70 మధ్యలో 26 మంది ఉన్నారు. 69, 65 మధ్యలో 12 మంది ఉన్నారు. 64కి 60కి మధ్యలో 30 ఉన్నారు. ఇక్కడ చూడండి చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. సో 59, 55 మధ్యలో 20 మంది ఉన్నారు. 54, 50 మధ్యలో 6 ఉన్నారు. 49, 45 మధ్యలో 4 ఉన్నారు. 45 కంటే తక్కువ 4 ఉన్నారు. సో కాబట్టి వీళ్ళందరి యొక్క యావరేజ్ గనక మేము తీసినట్లయితే 67.5 అండి. 67.5. ఎందుకంటే గనక మీరు ఎక్కువ స్కోర్ చేస్తే తప్ప మీకు ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం కనిపించట్లేదండి. సో ఎందుకంటే చూడండి ఈ జోన్స్‌లో చాలా ఎక్కువ మంది ఇప్పటికే మన స్కోర్‌లు నమోదు చేసున్నారు. వీళ్ళకి నార్మలైజేషన్‌లో కొంత యాడ్ అయితే వీళ్ళకి ఇంతకంటే కూడా పెరిగే అవకాశం ఉంటది కాబట్టి సో మీరు గనక 67 కంటే తక్కువ మార్కులు గనక స్కోర్ చేస్తే మీరు మాక్సిమం ఛాన్సెస్ కోల్పోయినట్లుగా మీరు భావించండి. అంతకంటే ఎక్కువ గనక మీరు స్కోర్ చేసుంటే మీరు నార్మలైజేషన్ మీద కొంత హోప్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీకు సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటది. సో కాబట్టి అర్థమైంది అనుకుంటున్నాను ఎస్సీ అభ్యర్థులందరికీ. నెక్స్ట్ మనం ఫైనల్‌గా ఎస్టీ అభ్యర్థుల గురించి చూద్దాము. సో ఇక్కడ ఎస్టీ అభ్యర్థుల యొక్క వివరాలు గనక మనం చూసినట్లయితే మొత్తం 573 మంది ఎస్టీ అభ్యర్థులు ఇక్కడ అప్లై చేశారు. తర్వాత పాల్గొన్న వారు మనకి 34 మంది మన సర్వేలో పార్టిసిపేట్ చేసిన వారు. పోస్టులు వీళ్ళకి 25+5 మొత్తం 30 పోస్టులు వేకెంట్ అయి ఉన్నాయి వీళ్ళకి. తర్వాత 75 నుంచి 79 మధ్య ఇంకా 80లో ఎవరు లేరండి ఎస్టీ స్టూడెంట్స్. ఈ జోన్‌లో ఒక నలుగురు మనకు కనిపిస్తున్నారు. బహుశా వీళ్ళు గనక ఓపెన్‌లోకి వెళ్తే మీ యావరేజ్ ఇంకా తగ్గే అవకాశం ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ మనకి కనిపిస్తూ ఉందన్నమాట. తర్వాత 70కి 74 మధ్యలో ఒక నలుగురు అభ్యర్థులు, 65కి 69 మధ్యలో ఒక 8 మంది అభ్యర్థులు, అలాగే 60కి 64 మధ్యలో నలుగురు, 55కి 59 మధ్యలో ఇద్దరు, 45కి 49 మధ్యలో ఆరుగురు, బిలో 45కి 8 మెంబర్స్ ఉన్నారన్నమాట. సో కాబట్టి వీళ్ళందరి యొక్క యావరేజ్‌ని గనక మనం అబ్స్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఎంత రావచ్చు అంటే 58 మార్క్స్ అనేవి మనకి వీళ్ళందరి యొక్క సగటుగా మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మినిమమ్ అనమాట ఇది. ఇక్కడ మేము ఇస్తున్న నంబర్ అంతా మీరు మినిమమ్ ఇంత స్కోర్ చేసుంటే మీరు కొంత సేఫ్ జోన్‌లో ఉండొచ్చు. అంతేగాని ఇక్కడ నాకు 68, 58 వచ్చేస్తే మీకు జాబ్ వస్తదని పక్కా కాదు. దీనికి మళ్ళీ నార్మలైజేషన్ యాడ్ అవుతది. యాడ్ అయిన తర్వాత మీ స్కోర్ ఎంత పెరుగుతది అనే దాని మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటది. కాబట్టి మీకు వచ్చిన మార్కులు మిగతా అందరితో కంపేర్ చేసుకుంటే మీ మార్కులు కరెక్ట్‌గా వచ్చినాయి. అంటే మరీ లీస్ట్‌గా పెర్ఫార్మ్ చేశారని కంపేర్ చేసుకుంటాక మాత్రమే ఈ నంబర్స్ అన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఇంకా ఏదైనా పాయింట్ నేను గనక మిస్ చేసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ యాడ్ చేసుకొని చెప్తాను. తర్వాత మనకి హారిజాంటల్ రిజర్వేషన్ గురించి ఏంటంటే మీకు అవగాహన ఉందా లేదా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే వుమెన్‌కి ఎలా రిజర్వ్ చేస్తారు? తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారు కదా! పీడబ్ల్యూడీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మేము గ్యాదర్ చేసాము. కానీ అది హారిజాంటల్ రిజర్వేషన్ కాబట్టి ఎంతే ఉంటుంది అని మాత్రం మనం గెస్ చేయలేకున్నాము. ఎవరైనా కోరికను బట్టి ఈ వుమెన్ రిజర్వేషన్ ఎలా ఉంటది? స్పోర్ట్స్ రిజర్వేషన్ ఎలా ఉంటది? ఓకేనా? తర్వాత మనకి పీహెచ్‌సీ రిజర్వేషన్ ఎలా ఉంటది? వీటన్నిటిని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారనమాట. అనే దాని పట్ల మీకు అవగాహన లేకపోతే ఒక వీడియో చేస్తాము. లేకపోతే నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఆ డిస్ట్రిక్ట్ వీడియో చేస్తాం. సరేనా? ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.